వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. చాలు. ఆయన ఆత్మ స్వరూపి కాబట్టి మనం ఆయన చూడాలంటే ఏ విధంగా ఉండాలా? ఒక ఆకారం ఉండాలి కదా దేవునికి. దేవుడే వచ్చేసి ఆకారం ధరించుకొని ఆత్మ వచ్చి మన దగ్గర ఉంటారు. దేవదూతలు ఉంటారు మన పక్కన. మన వాక్యం చదువుతున్నాం కదా, దేవదూతలు ఉంటారు. కానీ మనకు కనిపిస్తున్నారా? కనిపించడంలా. అలాగే దేవుడు కూడా మనకి కనిపించకపోతే దేవుడు మన కోసం ఎలా మనం గుర్తించలేం కదా. అందుకనే దేవుడు ఏంటి, ఒక ఆకారంలో రావాలి కాబట్టి దేవుడు ఎలా వచ్చాడు? మరియమ్మకి జన్మించాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఏమని పిలువబడతాడంట? దేవుని కుమారుడు అనబడతాడు. అర్థమైందా? అయితే ఈయనకు జన్మించాడు. సరే, ఈయన ఎందుకు జన్మించినాడు? కుమారుని కనున తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదామని. ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల కుమారుడు పుట్టాడు, ఆయనకి దేవుని కుమారుడు అని పిలువబడతాడు. అయితే ఆయనకు ఒక పేరు పెట్టాలి కదా. ఆయన పేరు ఏం పేరు పెట్టేస్తున్నారంట? యేసు అని పేరు పెడుతున్నారు. యేసు అంటే అర్థమైంది, ఆయన తన ప్రజలను, చూడండి ఇక్కడ ఏముంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే అర్థమైంది రక్షకుడు. అయితే రక్షకులు ఉంటారు చాలా మందికి, పిఎంకి సీఎంకి రాజకీయ నాయకులు ఉంటారు. అంటే రక్షకులు అంటే ఎవరు? బాడీ గార్డ్స్ అనమాట. వాళ్ళ ప్రాణం ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడాలి. అలాగా వాళ్ళని రక్షకులు అంటారు. అయితే ఇక్కడ దేవుడు యేసుని ఎవరికి రక్షకుడుగా పంపిస్తున్నాడు? మన కొరకు ఆయన రక్షకుడుగా పంపిస్తున్నాడు. ఎందుకు? మన పాపముల నుంచి రక్షించడానికి. ఇక్కడ లోకంలో ఉండేటువంటి రక్షకులు ఎలా ఉంటారు? వారి ప్రాణాన్ని కాపాడడానికి రక్షకులు ఉంటారు. వాళ్ళ ప్రాణం ఇచ్చైనా కాపాడాలి, అదొక రూల్. కానీ యేసుక్రీస్తు ఎలా వచ్చాడంట? మన ఆత్మను కాపాడాల. మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏ విధంగా? మొట్టమొదటిగా పాపం ఎలా వచ్చిందంటే, ఎందుకు రావాల్సి వచ్చిందంటే, దేవుడు ఏం చేశాడు? ఆదామును అవని సృజించాడు. నువ్వు ఆ జీవవృక్షం అన్ని పండ్లన్నీ తినవు, కానీ మంచి చెడు తెలివనిచ్చే పండ్లు మాత్రం తినొద్దని చెప్తాడు. కానీ వినకపోవడమే పాపం, వేరొక పాపం లేదు. ఇదే చెప్పకపోతే తప్పైనప్పుడు దేవుడు చెప్పిన వాక్యం, దేవుడు చెప్పిన ఆజ్ఞ మనం నెరవేర్చకపోతే ఏమవుతుంది? మహాపాపం అయిపోతుంది కదా. మనిషి ఎవరన్నా మనకు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక ఉద్యోగస్తుల్లో ఉన్న పై అధికారి చేయలేదనుకోండి, వాళ్ళకి ఏమొకటి మెమోలో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. సస్పెండ్ చేయడమో, వాళ్ళని డిస్మిస్ చేయడమో, ఉద్యోగం నుంచి తీసివేయడమో చేస్తుంటారు. మరి దేవుడి ఆజ్ఞను మీరినప్పుడు ఏమొస్తుందంట? అది